అందరికీ నమస్తే. వార్తలకు ముంగట హెడ్లైన్స్. కేరళం ఓట్ల ప్రచారంలో సీఎం, అస్సాం టీ తోటల్లో పీఎం. తినేటోళ్లకు తున్కల కష్టాలు, బంద్ అయినాయి చికెన్ దుకాణాలు. తెలంగాణకు ఏమి ఇస్తలేరట సెంటరోళ్ళు, పార్లమెంట్లో ప్రశ్నించిన మన ఎంపీలు. ఆంధ్ర రాజధాని అమరావతి, కానీ జగనన్న బి ప్లానే గమ్మతి. ఒక్క పారే 3 నెలల రేషన్ తప్పిస్తుండ్రు ఎండల పరేషాన్. నీ అవ్వ ఇంటికి చుట్టాలొచ్చే ఇంత కౌస్ అన్నదేకుంటే ఎట్లా? గుడ్లు వండి పెడితే ముఖం చూస్తారాయే. పోనీ మటన్ తెద్దామంటే కిలోకు 1000 రూపాయలు. అప్పుడు కాకుండా ఇంత చికెన్ తెస్తే కథం అని అనుకుంటారు. ఏ గల్లీలో చూడు 2-3 షాపులు అయినాయి. ఓ కిలో కొట్టించుకొచ్చి ఎచ్చ మసాలా మంచిగేసి వండి పెడితే కుమ్ముడిగా. ఇన్నొద్దులు ఆయతరం ఒక్క పారే తెచ్చుకుందరు. ఇప్పుడు ఆరానికి 2-3 మాటలు కాబట్టే. ఇదంతా నిన్నటిదాకా. ఇవాళ పరిస్థితి ఇగో గిది. చికెన్ సెంటర్ తెరవలేదు, కోడిబూరు వీకలేదు, మొద్దు కొట్టలేదు. కత్తులు కటాలు వచ్చోరకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ అంతటా ర్యాలీలు, హైదరాబాద్ ధర్నా చౌకుల ధర్నాలు. మార్జిన్ పెంచాలనే డిమాండ్ తోటి షాపులు బంద్ పెట్టి లడాయి అందుకున్నారు. ఈ మార్జిన్ ఇంతకు ముందు 20-25 రూపీస్ ఉండేది. గత 3 నెలల నుంచి మాకు ఈ మార్జిన్ అది తగ్గించుకుంటూ లాస్ట్ కి 4 రూపీస్ మార్జిన్ కింద పడేసి తీసుకొచ్చారు. పేపర్ రేట్ డిసైడ్ చేసేది వాళ్ళు, మేము కాదు. మాకు వచ్చేది 360 రూపాయలు పెరిగినా అదే మార్జిన్ ఉంటుంది, 400 రూపాయలు పెరిగినా మాకు అదే 26 రూపాయలు మార్జిన్ ఉంటుంది. 1000 కోట్లు మాకేం రావు. ఇది మా పూలదండ కాదు, ఊరితాడు. ఇది గత 6 నెలల నుంచి మార్జిన్ లేక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికి మాకు ఇది ఒక్కటే గతి ఉంది. కోడి కూర రేటు ఎంత పెరిగినా మనోళ్ళకి ఎప్పుడు వచ్చేది గంతే. లాభం అంతా కోళ్ళ కంపెనీ వాళ్ళకే పోతుందట. బండ్ల మీద తెచ్చేసిన రేటుకు మనోళ్ళు పొతం పెట్టి మన కమ్మిన తుణకల రేటుకు ఫరక్ ఉంది. కష్టం నష్టం మాది, పైసా వాళ్ళక. మాకు కూడా ఇంత ఫాయిదా కావాలనేది చికెన్ సెంటర్ డిమాండ్. చిన్నవాడు కూడా ఏ అంటాడు, లివర్ వేయాలి 10 రూపాయలు అన్ననే పోతుంది. వాడు ఇచ్చే 30 రూపాయలు మాకు షార్టేజ్లోనే పోతుంది. 1.75 స్కేల్ చేస్తే అప్పుడు మాకు యావరేజ్ కలిసి వస్తుంది. అన్ని పోను మనకు 5 రూపాయలు 6 రూపాయలు మిగిలే పరిస్థితి వచ్చింది. దీంతో మనం రెంట్లు పే చేయలేకపోతున్నాం, వర్కర్స్ సాలరీ పే చేయలేకపోతున్నాం, కరెంట్ బిల్లులు, గ్యాస్ బిల్లులు అన్ని ఉంటాయి. మెయింటెనెన్స్ మొత్తం మన మీదనే పడుతుంది. 200 దాటపోయేది చికెన్ ఇవాళ 350 దాటిందంటే మొక్కజొన్నలు కానీ, సోయాబీన్ కానీ, ఇలాంటి ఎన్నో విధాలుగా గవర్నమెంట్ సబ్సిడీ ఎక్కడదయ్యా? నా అందరి పైసలు. అయితే కొందరు దుకాణాలు తీసే జబర్దస్త్ చేసి షెటర్లు గుంజిపెచ్చారు. కంపెనీలో అవుట్లెట్లు తెరిచి అమ్ముతుంటే గడబడయింది ఆడాడ. చికెన్ వ్యవస్థ అనేది కార్పొరేట్ కంపెనీ చేతిలో పోయింది. ఇంత ముందుకు రైతులను దొక్కేసారు. ఇప్పుడు చికెన్ షాప్ ఓనర్లు, యజమానులను దొక్కేయాలని వాళ్ళు కొట్టకుండా తిట్టకుండా వాళ్ళు లాస్ అయ్యి వాళ్ళే షాపులు తీసేయాలి. వాళ్ళే షాపులు తీసుకొని వెళ్ళిపోతారు. అవుట్లెట్ కంపెనీలు మనయే ఉండాలి. చికెన్ షాపులు బంద్ ఉండే వరకు బిర్యానీ సెంటర్లకు, ఫాస్ట్ ఫుడ్ దందాలకు తిప్పలు వచ్చినట్టు అయ్యింది. ఈ చికెన్ సెంటర్ బంద్ ఉంటే ఫాస్ట్ ఫుడ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే చికెన్ ఉంటేనే మేము అమ్మగలుగుతాం, హోటల్ తెరవగలుగుతాం. ఇప్పుడు మాదిగా హోటల్ బంద్ చేయవలసి వస్తుంది. చికెన్ లేకపోతే మేమేం చేయలేము. మాకు తెచ్చిన ఫాస్ట్ ఫుడ్ ఉంది. ఆ ఫాస్ట్ ఫుడ్ నడవాలంటే నాతో పాటు ఇంకొక 5 వర్కర్లు ఉంటారు. ఆ వర్కర్లు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చికెన్ షాప్స్ బంద్ అయిపోయినాయంటే రేపు పొద్దున రెంట్ కట్టాలా. ఓనర్ వచ్చి రెంట్ అడుగుతాడు. అయితే పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లకు సీదా కోళ్ళ కంపెనీలకు వెళ్ళే వస్తుందట. ఆడ ఏందంటే అది దొరుకుతుంది ఎప్పటి లెక్కనే. మార్జిన్ పెంచాలనే మనోళ్ళ డిమాండ్ ఒప్పుకోకుంటే రేపటికించి ఇంకింత జోరు ఉంటదట ఉద్యమము. ఇదే మాట కంపెనీల కాడ ఎలా పెడితే దాన ఖర్చు పెరిగింది, మందుల రేట్లు పెరిగినాయి, ట్రాన్స్పోర్ట్ కిరాయిలు ఎక్కువైనాయి, మాకు కూడా పెద్దగా ఏం మిగులుతలేవు అంటున్నారు. యువలోకల్ ముంగటవాడి చికెన్ సెంటర్లు తెరిపియకుంటే ముక్కకూర కాయ చేసేటోళ్ళకి కష్టాలు వచ్చినట్టే పో. కోడి కూర దొరుకుతలేదని ఏటకూర రేట్లు పెంచకూర అన్నలో. ఏందక్క ఒక్క బస్తా పట్టుకొని పోతున్నావు? పెద్దయ్యో 2 తీసుకపో. గంత మోషన్ నాతోటి ఏమైతుంది అన్నను రమ్మను. అరే జర రారా బండేసుకొని జప్పున్నే అయిపోతుంది. కానీ వదినా మీ ఆటో దియ్యరాదుండ్రి, అట్లనే మాయగిన వేసుకొద్దాం, ఓ పని అయిపోతుంది. అబ్బా ఏంది మమ్మీ, గంట సేపాయే అటే పోయినవేంది? రాజెల్దినా, నాకు పొద్దు పోతుంది అని పోరలు ఫోన్లు చేసిండ్రట. ఎందుకంటే ఇగో గిందుకు. ఏ రాషన్ దుకాణం కాడ చూసినా లైన్లే. ఓ చేతిల కారటు, ఓ చేతిల బస్తాలు.
డీలర్ అన్న జోకియంగానే బస్తాలు నింపుకొని సైకిన్లు బండ్ల మీద ఇసుకపోయిండ్రు ఇంటికి. అరే ఇంట్లో చాలా మంది ఉండ్రేమో, మూటలు పెద్దగున్నాయని చూస్తుండ్రా? లేలే, ఒక్క పారే 3 నెలల బియ్యం ఇస్తుండ్రు. మళ్ళా ఏప్రిల్, మే, జూను ఒక్కలకు నెలకు 6 కిలోలకు కాబట్టి 3 నెలలకు 18 కిలోలు. ఇంట్లో 4 ఉంటే 1/2 క్వింటల్కు మీదనే వస్తుండే, అది కూడా సన్న బియ్యం. క్యారెట్ మీద 3 నెలల బియ్యం వస్తున్నాయి, తీసుకుపోతున్నా. చాలా సంతోషం అయిపోయింది. ఇది ఒకటేసారి 3 నెలలు తీస్తున్నాం కాబట్టి మాకు కూడా ఇది సులభంగా ఉంది. మరి ఎందుకు ఇట్లా ఇస్తుర్రంటే ఎండలకు తిప్పలు కావద్దని దంచుడు దంచబట్టే. నెలకో పారి లైన్లో నిలబడి బియ్యం మూటలు ఎత్తుకొని ఇంటికి పోవుడు తిప్పలే కదా. అదే ఒక్క పారే ఇచ్చేస్తే కష్టమో ఇష్టమో ఆ దినమే కథం. డీలర్లకు గిన గడికి పని తప్పుతుంది మంచిగా. 3 సార్లు వేలు ముద్రలు 3 నెలలు, ఏ నెలకు చొప్పున 3 సార్లు తమ్ము పెట్టాల్సింది. అయితే 3 మాటల ఏలి ముద్రలు వేయాల్సి వస్తుండే వరకు చాలా సేపు ఏటింగ్ చేయాల్సి వస్తుంది. ఆడాడ సర్వర్లు కూడా సతాయిస్తున్నాయట. అట్లని ఆత్రమాత్రం చేయకుర్రి, అందరికి అందేదానికి ఇస్తూనే ఉంటారు. గాని ఎండల వల్ల పబ్లిక్ చాలా మంది జమ అవుతున్నారు. ఈ 3 నెలల దానికి 1 నెలకి ఒకటే ఫింగర్ ప్రింట్ గా చేస్తే అది చాలా సులభంగా ఉంటది. పబ్లిక్ కూడా తొందరగా ఎదుగుతారు. నిరుడు ఆనకాలంలో కూడా గిట్నే ఒక్క పారే ఒడిపిచ్చేసిండ్రు. నెలకో పారి లారీకి రాయి, అమాలి ఖర్చు, తోవ ఖర్చులు కూడా తగ్గుతాయి కదా. మరి మీరు కూడా తెచ్చుకొని పోతే మర్చిపోయారు, జర పెద్ద బస్తా పట్టుకపోర్రి. కరెంట్ రైస్ కుక్కర్లో అన్నము, ఇండక్షన్ స్టవ్ మీద కూరలు వండుడు పెరిగిందటుల్లా. అమ్మో గ్యాస్ ఎక్కువ తక్కువ వాడొద్దు, అయిపోతే తిప్పలైతుంది మళ్ళా అనుకుంటారట. గ్యాస్ మీద నీళ్లు కాగబెట్టుడు తగ్గింది. కోడిగుడ్లు ఉడకబెట్టాలంటే అన్నం వండేటప్పుడే అందులో పడేస్తున్నారట. ఏం చేస్తారు మరి? అటేటో జరుగుతున్న యుద్ధం పుణ్యాన ఈడ మన వంటకు కష్టం వచ్చే. వంట మంట ఏమో గానీ రేట్ల మంట అయితే బగ్గున మండుతుంది. సిలిండర్ మీద 195 రూపాయలు పెరిగింది మళ్ళా. ఓ జర సైసుండ్రి, ఇండ్లకు సప్లై చేసేది కాదు, హోటళ్లు హాస్టళ్లకు బిజినెస్ లకు వాడే సిలిండరు. మొన్ననే 115కు వేస్తే యుద్ధం సురువైన కాంచెల్లి 315 రూపాయలు మీదకి పోయిందంటే చూడండిగా. మొద్దుకు 2300 పడుతున్నది ఇప్పుడు. ఇదేందంటే మీదికెళ్ళి గ్యాస్ వస్తలేదు, తెస్తానికి కష్టం అవుతుంది. డిమాండ్ పెరిగి రేట్ల మంట మండుతుంది అంటున్నారు సాప్సి. ఇంటి గ్యాస్ మీద మొన్న 60 రూపాయలు పెరిగే, దాని రేటుకిన మారుతుందా ఎట్లా? ఇదేరేమో కానీ కొందరు బ్లాక్లు అమ్ముతున్నారు. శంషాబాద్ ఏరియాలో ఒక గ్యాస్ కంపెనీ వాళ్ళు పంజాగుట్టల బొందలగడ్డను గోదాం చేసుకొని దందా నడిపిస్తుంటే పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బ్లాక్ మార్కెట్ లో వాళ్ళు 6000 రూపీస్ లో ఒక్కొక్క సిలిండర్ సేల్ చేస్తున్నారు. ఇక ఇండ్లకు సప్లై చేసే సిలిండర్లు కమర్షియల్ బండలు నింపి 2 నెంబర్ దందా చేస్తున్న వాళ్ళు కూడా దొరికేండ్రు. ఇక ఇటు చూడండి, సిఎన్జి గ్యాస్ కోసం చిన్న తిప్పల కాదు. హైదరాబాద్ లక్డీ కపూల్ కాడ ఆటోలు క్యాబులు ఎట్లా లైన్ కట్టినాయో, సిటీలో బంకులు ఉన్నాయో తక్కువ అంటే యుద్ధం చేయబట్టి సప్లై తగ్గే వరకు ఇంత తిప్పల కాబట్టి. ఇప్పుడు మొత్తం ఈయనే 500 బండ్లు అంటే మన అన్ని బంకులలో 500,000 బండ్లు ఉంటాయి. ఎట్లా మరి పరిస్థితి? దానికి ఎర్రగడ్డ నుంచి ఈడ దాకా వచ్చిన ఈడ నుంచి ఇంకేడ గ్యాస్ దొరకట్లేదు. నిన్న సాయంత్రం 4 గంటలకు వచ్చి లైన్ నిలబడ్డాం, మాడదానికి వచ్చేదా గ్యాస్ అయిపోయింది అన్నారు. మళ్ళీ అవును సార్, నుంచి ఇక్కడికి వచ్చారా? అవును సార్, రాత్రి ఎక్కడ సార్ గ్యాస్ రాత్రి నగర వచ్చిన గ్యాస్ రేట్ పెరిగిందమ్మా అన్నట్టు మనం ర్యాపిడ్ వాళ్ళకైనా ఊబర్ వాళ్ళకైనా ఎవరికైనా మనం ఒక మాట అంటే ఇచ్చిన రేటే ఇస్తామమ్మా, మాకు వేరే అమౌంట్ లేదు, ఏమైనా ఎక్స్ట్రా అడుగుదామన్న విషయం కూడా మనకి ఇస్తలేరు. ఆటోలు నడుపుడేమో గానీ గ్యాస్ నింపుడే కష్టం ఉన్నది. పోన్రే ఒక్కొక్క కాడ 10 నుంచి 12 గంటలు లేటింగ్ చేసినా కూడా 4 లీటర్ 5 లీటరే పోసి ఇలా కొడుతున్నారు. ప్రైవేట్ బంకుల్లో 92 రూపాయల నుంచి 95 వరకు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ బంకులు వచ్చి 76 రూపాయలు ఇచ్చేస్తున్నారు. అసలు ఒక్కరోజు మనం గ్యాస్ కొట్టించుకున్నామంటే హాఫ్ డే నడుస్తుంది. దినాంకి గ్యాస్ తిప్పలేంది, గంటల కమానం మీటింగ్ ఏందని ఎల్బీ నగర్ అడ్డంగా ఆటోలు పెడితే కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆడ యుద్ధం ఆగేదన్నాడో, ఈడ మనకు తిప్పలు తీరేదన్నాడో పో. ప్రాంతీయ పార్టీలంటే ఒక్క రాష్ట్రంలోనో 2 రాష్ట్రాలలోనో ఉంటాయి గంతే. ఏమున్నా ఆన్నే ఎలక్షన్లు, ఆన్నే పవర్ కొట్లాటలు. అదే జాతీయ పార్టీలంటే దేశం అంతటి ఉంటాయాయే. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు ఉంటే ఆ రాష్ట్రంలో నిలబడతారు, ఓట్ల కోసం తిప్పలు పడతారు. అయితే ఇప్పుడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్ల జాతర నడుస్తుంది. ఆడికి మనోళ్ళు పోయి ప్రచారం చేస్తున్న ముచ్చటేందో అరుచుకుందాం పాన్రి. కేరళం ఎలక్షన్ల ప్రచారం జోరున్నది మన సీఎం రేవంత్ రెడ్డి సార్ది. ఓ కాడ రోడ్ షో చేసి
పినరై విజయన్ అంటే ఇప్పుడున్న కేరళం సీఎం అయితే కమ్యూనిస్ట్ లీడర్ అయ్యుండి మోడీ గారితో చేతులు కలిపిండు, వాళ్ళిద్దరు ఒకటి అనేది సారు మాట. రాహుల్ గాంధీ సార్ కూడా ఇదే ముచ్చట ప్రచారం చేస్తున్నాడు దినాము. కొందరు మన మంత్రులు కూడా ఆ రాష్ట్రంలో ఎలక్షన్ల బిజీలనే ఉన్నారు ఇప్పుడు. అయితే ఆడ అధికార ఎల్డీఎఫ్ కు ప్రతిపక్షం యూడీఎఫ్ కు టగ్గపర్ నడుస్తుంటే నడిమిట్ల బీజేపీ ఉంది. యూడీఎఫ్ లో ఉన్న కాంగ్రెస్ ను గెలవనీయద్దని ఆ రెండు కలిసి కుట్రలు చేస్తున్నాయట. ఇటు చూడండి తేయాకు తెంపుకుంటా అమ్మలక్కలతోటి ముద్దుగా ముచ్చట పెడుతున్నాడు మోడీ సారు. అస్సాంలో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ప్రచారానికి పోయి గిట్ల ఖుషి చేసిండు అన్నట్టు. ఈడ ముచ్చటగా మూడో పారిగిన మా బీజేపీ గెలుస్తుంది అనేది ప్రధానమంత్రి సార్ మాట. బెంగాల్లో మమతమ్మ పార్టీ టీఎంసీ, ప్రతిపక్షం బీజేపీ సై అంటే సై అంటున్నాయి. మళ్ళా మనమే పవర్లకు రావాలని వీళ్ళు, ఈ కితకు అధికారం కొట్టాలని వాళ్ళు. ఇక తమిళనాడులో డిఎంకే పార్టీకి ప్రతిపక్షాలకు జోరుంది లడాయి. బీజేపీ అన్నా డిఎంకే నడిమిట్ల హీరో విజయ్ పార్టీ టీవీకే. కేంద్ర పాలిత ప్రాంతం పాడిచేరిలో కూడా అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 5ంటికి కూడా ఈ నెల ఆఖరి వరకు ఓట్లు వస్తాయి. మే 4 నాడు ఏ డబల్ గెలిచింది తెలుస్తుంది. తెలంగాణ, హైదరాబాద్, మహారాష్ట్ర, బొంబాయి, తమిళనాడు, చెన్నై, కర్ణాటక, బెంగళూరు, బీహార్, పట్నా, మధ్యప్రదేశ్, భోపాల్, ఉత్తరప్రదేశ్, లక్నో, బెంగాల్, కలకత్తా అని రాష్ట్రాల రాజధానుల పేర్లు టక్క చెప్తాం. అదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అడిగిందనుకో, ఇప్పటికైతే అమరావతి, రేపు విశాఖపట్నం కావచ్చు, కర్నూలు కూడా అయితే అవుతుండొచ్చు అని అంటుర్రట. పార్టీల పవర్ మారితే రాజధాని కూడా మారుతుంది కదా మరి. అగో గట్ల కావద్దనే గిట్ల బందోబస్తు చేసిరటుల్లా. ఇక ఆంధ్రాకు రాజధాని అమరావతి. మొన్న అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఇలా పార్లమెంట్ లో చేసిండ్రు. అంటే మళ్ళా 3 రాజధానులు 2 రాజధానులనే ముచ్చటే రాదట. ఇదే ఫిక్స్. సెంటర్ వాళ్ళు బిల్లు పెడితే వైసీపీ తప్ప అన్ని పార్టీలు ఇమ్మత్తోటి పాస్ అయింది లోక్సభలో. ఏరుపడ్డాక అమరావతిని రాజధాని చేస్తే జగన్ సార్ వచ్చి చెడగొట్టిండు. అందుకే ఆ పార్టీని ఒడగొట్టిండ్రు. కూటమి గవర్నమెంట్ రాగానే మళ్ళా ముంగటికి తెచ్చినామని టీడీపీ సెంటర్ మంత్రులు ఎంపీలు చెప్పుకొచ్చారు గొప్పగా. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా అమరావతి అనే స్వప్నాన్ని ఒక్క క్షణం కూడా పట్టు వదలని సంకల్పం. ఇప్పటి నుంచి పులివెందుల ఎమ్మెల్యే ఊసరవెల్లి రాజకీయాలు చేయలేరు, 3 ముక్కలాట ఆడలేరు. ఆ గవర్నమెంట్ ఆने के बाद क्या बोला, क्या है కలర్ చేంజింగ్ కరేగా? లేలే మేము అమరావతికి వ్యతిరేకం కాదు కానీ భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తారా, ఎన్ని ఎకరాలలో కడతారో చెప్తలేరు, ఎప్పటి వరకు ఓడిపిస్తారో మాట్లాడతలేరు అని బయటికి వెళ్ళిపోయినరు వైసీపీ లీడర్లు. We are not against Amravati or any other part in the state. We are against this bill in this present form, sir, and we are going to make a walkout, sir, because this bill is hopeless and there is nothing. అమరావతి ఆంధ్రాకు రాజధాని ఫిక్స్ అయినందుకు ఈడ 3 పార్టీలు మురుస్తుంటే జగన్ సార్ గిట్ల మైకుల ముంగట్టుకు వచ్చేయండు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది, మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? ఇప్పుడు రాజధాని పేరు మీద అవినీతి నడుస్తుంది. కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చిరని సీఎం చంద్రన్న మీద గుస్సా అయ్యండు. ఏం తక్కువ 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ఈసారి చెప్పే ముచ్చట. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు కొత్త భవనం 970 కోట్లు. మన అసెంబ్లీ ఎంతో తెలుసా ఇప్పుడు కట్టేది? 1449 కోట్లు. హైకోర్టు కోసం మరో 1480 కోట్లు. ఏ ముచ్చట ఎట్లున్నా ఏరువాడ 12 ఏళ్ళకి ఫిక్స్డ్ రాజధాని కట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ శుభాకాంక్షలు. కనీసం ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా వి గన్. సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. ఏ గల్లీలో ఎన్ని గప్పాలైనా కొట్టొచ్చు, పార్లమెంట్లో ప్రశ్నించేటోళ్ళకే ఓ రేంజ్ ఉంటుందబ్బా. సభల ప్రధానమంత్రి, సెంటర్ మంత్రులు, దేశమంతటికెళ్ళి ఎంపీలు, పెద్ద లీడర్లు ఉంటారాయే. మళ్ళా ఎవలేం మాట్లాడేది అన్ని రాష్ట్రాలలో చూస్తారు. అయితే మాట్లాడేటానికి మైక్ దొరుకుడే జరంత కష్టమవుతుంది. గా ఛాన్స్ వచ్చిందనుకో మంచిగా వాడుకోవాలే కదా మరి. మా తెలంగాణకు ఏమి ఇస్తలేరు, ప్రాజెక్టులు పైసలు మొత్తం ఆంధ్రాకే పట్టుకపోతుండ్రు, గిదేం తరీకా అని సెంటర్ వాళ్ళని గట్టిగానే ప్రశ్నించిండు మన పెద్దపల్లి ఎంపీ వంశీ సారు. ఎయిర్పోర్ట్స్ కోసం వస్తే రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు. ఎయిర్పోర్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 7 నుంచి 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్. కానీ తెలంగాణలో కేవలం ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్
రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తున్నారు సార్, కానీ మా తెలంగాణకి కేవలం 100 కోట్ల ప్రాజెక్టులు, చిన్న ప్రాజెక్టులు ఇస్తున్నారు సార్. తెలంగాణలో తిప్పలు పట్టించుకుంటలేరు. పోలవరం బ్యాక్ వాటర్ తోటి 2 లక్షల మందికి ముప్పుంది, కరకట్ట కట్టాలని ఇట్లా ఎన్నో ఎల్లబెట్టిండు పార్లమెంట్ లా. యూరియా క్రైసిస్ తెలంగాణకు వస్తుంది కానీ ఆంధ్రాకు వస్తలేదు సార్. తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుందని చెప్పి రికార్డు మీద చెప్పాలి సార్. ఇప్పుడు బంకచెర్ల ప్రాజెక్ట్ కడుతున్నారు సార్, కేవలము చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రాని ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే అంటున్నారో వాళ్ళకి మద్దతు తెలపాలని చెప్పి ఈ ప్రాజెక్టులు చేస్తున్నారు. అటెనక మన సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా, అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్ కు అనుమతి ఇవ్వలేదు, రైల్వేలకు పూర్తిగా నష్టం చేసింది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చెల్ అంత గల్లత్ ముచ్చట, ఎన్నో మాటల సెంటర్ వాళ్ళని కలిసినాం, మీరే ఇస్తలేరని అటుకెళ్లి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ లేస్తే గడబడైంది జరసేపు. అవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, he has come and met the civil aviation minister number of times along with all MPs and represented for more number of airports there in తెలంగాణ. ఏ మాటకా మాట, ఏడ గింత సందు దొరికినా వంశీ సార్ అయితే గట్టిగా మాట్లాడుతుండబ్బా. మొన్న ఊరికి పోయేస్తే రానిపోను 350 రూపాయలు, పండుగ అత్తమ్మోళ్ళ ఇంటికి పోతే 200, పెళ్లికి పోయేస్తే ఓ 200, ఆయుధర్మాట్ల కూరగాయల మార్కెట్కు పోయేస్తే 250, మొత్తం ఈ నెలలో 1000 రూపాయలు బాకీ. ఎప్పుడిస్తావు, ఫోన్పే కొట్టు అని పెనిమిటిని అడుగుతుండట అక్కలు. దానికో లెక్కుంది మళ్ళా. ఓ అక్కో 10,000 కోట్లు మిగిలించుకున్రా. ఓ చెల్లో 27 నెలలనే గంత ఖర్చు తప్పిందా. ఆవు పెద్దమ్మ, నీకెంత మిగిలింది? నీయం చెప్పు చిన్నమ్మ, గా పైసలు ఏం చేసినావు? ఆ బస్ చార్జెస్ నాకు మంత్లీ 1500 to 2000 అవుతుంది. మా పాప కాలేజ్కి వెళ్తుంది, దానికి 2000 రూపీస్ చార్జెస్ అవుతాయి. ఈ అమౌంట్ ని నేను మా పిల్లల చదువులకి ఫీజు కట్టడానికి ఉపయోగించుకుంటున్నాను సార్. ముచ్చట సంజయిందా? ఆడోళ్లకు ఫ్రీ బస్సులు పెట్టినందుకు ఇప్పటిదాకా 10,000 కోట్ల రూపాయల ప్రయాణాలు చేసిండట మనోళ్ళు. ఎవ్వలకేకాన బస్ కిరాయి వడలే. 290 కోట్ల జీరో టికెట్లు కొడితే అంతమందంగా పైకం ఆర్టీసీకి కట్టేసింది గవర్నమెంట్. ఓ కాళ్ళ ఛార్జీలుంటే అదంతా మనమే కట్టేటోళ్ళం కదా. మరి మీరు చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది కాబట్టి ఆ డబ్బంతా మీ దగ్గర ఉన్నట్టే. 10,000 కోట్ల రూపాయలంటే 1 కోటి మంది మహిళలు ఉంటే 1,00,000 రూపాయలు. నాకు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కాదు. బస్ ఎక్కినామా, ఆధార్ కార్డ్ చూపించినామా, జీరో టికెట్ తీసుకున్నామా, జాబులకు, కంపెనీలకు, అవ్వగారింటికి, అత్తగారింటికి, అక్కింటికి, చెల్లింటికి, చుట్టాలింటికి, పెళ్లిళ్లకు, పేరెంటాలకు, దావత్లకు, గుళ్ళకు, యాత్రలకు, షాపింగ్లకు, టూర్లకు, బోర్లకు, ఎటు పోయినా ఎంత దూరం పోయినా పుక్కట్ల పోవుడేనాయే. పల్లె వెలుగైనా, ఎక్స్ప్రెస్ అయినా తెలంగాణలో 33 జిల్లాల 7 ఏ కన ఖర్చు లేదు. రోజు 65 లక్షల మందిలో దాదాపు 35 నుంచి 40 లక్షల మంది దాకా మహిళల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క 10,000 పైన బస్సులు. మళ్ళా సర్కార్ లోన్లు ఇప్పించి బస్సులు కొనిస్తే ఆర్టీసీలనే కిరాయికి తిప్పుతున్నారు. పెట్రోల్ పంపులు, సోలార్ ప్లాంట్లు, ఇందిరమ్మ క్యాంటీన్లు, నైట్ బజార్లు తీరొక్క దందాలు చేయబట్టిరి. ఏడాదికి 20,000 కోట్ల మిత్తి లేని లోన్లు ఇస్తుండ్రట. మనం 1 కోటి మంది మహిళల్ని సంఘాలలో చేర్పించాలా, మరి వాళ్ళందరూ కోటీశ్వరులు కావాలని కలలు కంటున్నాం, సంకల్పం పెట్టుకున్నాం తప్ప. ఏ ముచ్చట ఎట్లున్నా ఫ్రీ బస్సులు పెట్టిన కాంచి మా ఊళ్ళ తిరుగుడైతే పెరిగిందబ్బా. మున్పు డాక్టర్ మందుల చిట్టి రాసిస్తే గా తీసుకుపోయి చూపిస్తే గోళీలు ఇచ్చేది దుకాణాలల్లా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లేనాయే. నెత్తినొస్తే ఓటి, జ్వరం వస్తే ఓటి, కాలు గుంజితే ఓటి అని పేర్లు చెప్పుడు గోళీలు తెచ్చుకొని మింగుడు నడుస్తుంది. గిరాకీ కోసం ఆళ్ళు సుత ఎవ్వరు ఏది అడిగితే అది ఇస్తూనే ఉన్నారు. సేమ్ వ్యవసాయంలో సుత గదే పరిస్థితి. పలానా మందు పిచికారీ చేయాలని రైతులు అడుగుడు, దుక్న పోలిచ్చుడు. అయితే అందులో ఒక దాంతోనే ఆపత వస్తుందని గీ పని చేసిండ్రిగా. మొత్తానికైతే గడ్డి మందును బంద్ పెట్టించిందుల్లా గవర్నమెంట్. పారక్వాట్ అనే గీ మందును 2 నెలలు అమ్మొద్దు, స్టాక్ పెట్టొద్దు, రూల్ తప్పితే యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. మొన్న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి సెంటరోళ్లకు పంపిండ్రు, దేశమంతా ఇట్లనే చేయాలని. ఆన్లైన్ లో కూడా బుక్ చేసి దీన్ని తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఈ మందుని భారతదేశం రాకుండా నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మందు చాలా డేంజర్. మళ్ళా షేన్లు తోటలు వరల పొంట గడ్డి మోపు కాకుండా కొడుతుంటారు. అయితే గాల్లె తుంపర్లు పడి ముక్కులకు మూతులకెళ్ళి కడుపులకు జొరుతుందట. పెయికి డేంజరు, బ్యాన్ చేయాలని షానేండ్ల సందే డిమాండ్ ఉన్నది. గీ మందు కొడతప్పుడు మూతికి అడ్డంగా బట్ట కట్టుకోవాలి, చేతులకు గ్లౌజులు తొడగాలి, గాలికి ఎదురుగా కొట్టొద్దని ఆఫీసర్లు చెప్పినా ఎవ్వరు పెద్దగా పట్టించుకుంటలేరు. ఆల్మొగలకు కీసులాటలైనా అన్నదమ్ములకు పడి రాకున్నా ఇక బతికింది చాలనిపించినా సట్న దుఃఖం పోతుండ్రు, మందు డబ్బా తెచ్చుకొని దాగుతుండ్రు. దవాఖాన కేసుకుపోయినా బతుకుతలేరట. ఎందుకంటే దీనికి ఇరుగుడు లేదు. మరి మొన్న యాక్టరోళ్ళ తమ్ముడు గిదే పని చేస్తే గడ్డి మందును బ్యాన్ చేయాలని కోరిండు. ఆల్రెడీ కొన్ని ఊర్లల్లో అమ్మొద్దు కొనొద్దని కట్టడి పెట్టుకుండ్రు కూడా. మా నాన్న తమ్ముడే ఈ మందు తాగి చనిపోవడం జరిగింది. 2 రోజులు హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ. విరుగు లేకపోయేసరికి మేము జనరల్ గా లక్ష్మీపూర్లో అయితే మేము బ్యాన్ చేసినాము. కానీ 2 నెలలే బంద్ అంటాన్రు. ఆ టెన్క కూడా అస్సలు రానియకుని సార్లు మందు పాడగాను మంది పానాలు మింగబట్టే. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.